నమస్తే నేను ప్రియ జేఎం న్యూస్ కి స్వాగతం. కృష్ణా జిల్లా పామర్రు మండలం పసుమర్రులో తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ సర్పంచ్ కాకి నాగేంద్ర విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో దొంగలు రౌడీలకు అండగా నిలిచారని, అలాంటి పాలనను ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని, పసుమర్రు గ్రామానికి బల్లూరుపల్లి గణేష్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, పార్టీ తేడా లేకుండా అందరికీ సేవలు అందిస్తున్నారని అన్నారు. గణేష్ కు పెరుగుతున్న ఆదరణ చూసి మాజీ ఎమ్మెల్యే కైలి అనిల్ కుమార్ అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు కాకి నాగేంద్రరావు. నేను పసుమర్రు గ్రామ సర్పంచ్ని. నేను ఒక ముఖ్యమైనటువంటి విషయం మీద మాట్లాడుకుంటున్నాను. యాకోబు, నేను ముఖ్యుడిగా ప్రశ్నిస్తున్నాను. మీరు 2019లో మీ జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు 2019 నుంచి మీ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మీ కైలే అనిల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ ఇల్లు తగడిపోయింది. 2-3 తాటేకలు తగడిపోతే ఇల్లు కాలిపోయిందని ఇప్పుడు ఈరోజు నిన్న మన అమరావతి వెళ్ళి జగన్ గారి దగ్గర నీ అన్నయ్య గారి కూతురుతో చెప్పిస్తున్నావు. అది సమంజసం కాదు. నీ ఇల్లు కాలిపోయింది ఎప్పుడు, నువ్వు ఆరోపణలు చేసేటప్పుడు అసలు జరిగింది ఏంటి? అది మీరు జరిగిన దాన్ని విడిచిపెట్టి జరిగింది దొంగతనానికి చేసినటువంటి కార్యక్రమాలు చేయకుండా దానికి చేసే శిక్షలు అనుభవించకుండా మీ అమ్మాయితో స్టేషన్లో రాద్ధాంతం చేయించుకుని రిమాండ్ కట్టిన తర్వాత ఆ రిమాండ్ నుంచి నేను 15 రోజులు రిమాండ్ చేయించుకుని వచ్చి ఏదో ప్రశ్నించినందుకు నన్ను రిమాండ్ చేశారని మీ అన్నయ్య గారు అమ్మాయి చెప్పడం చాలా సమంజసం కాదు. అది చాలా రాంగు. ఒకటి గుర్తుంచుకో. ఎందుకంటే మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నీ ఇల్లు కాలిపోయిందని, ఇల్లు కాలిపోతే మన గణేష్ గారు పంపించి నా ఇల్లుని తగలబెట్టారని నువ్వు తప్పుడు ఆరోపణలు కైలే అనిల్ కుమార్ గారితో చేయించావు. ఎందుకంటే అది అసలు ఏ రకంగా మాట్లాడుతున్నావు అని ఒకసారి ఆలోచించుకో. నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, మీ జగన్ ప్రభుత్వంలో నీ ఇల్లు కాలిపోయి ఉంటే మీరు అధికారంలో ఉండగా, నీ ఎమ్మెల్యే గారు కైలే అనిల్ కుమార్ గారు అధికారంలో ఉండగా అప్పుడే ఆనాడు ఏం చేసావు? మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నువ్వేం చేయగలిగావు? అప్పుడు చెప్పాలి కదా. అది చేయలేకపోయావు. అది రాంగు. తర్వాత వచ్చి మీ కైలే అనిల్ కుమార్ గారితో కైలే అనిల్ కుమార్ గారు చెప్పింది మీరు చేయడం, దాన్ని రాద్ధాంతం చేసుకుంటూ జరిగింది ఒకటైతే ఇంకోటి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చాలా తప్పది. ఎందుకంటే నేను ఒకటే ముఖ్యుడిగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే, జరిగిన విషయం ఇంకోటి, మీరు చెప్పేది ఇంకోటి, చేసేది ఇంకోటి. అయితే ఒకటి గుర్తుంచుకోండి, మీకు ఎవరి మీద అయితే మా నాయకుడు గారు గణేష్ గారి మీద ఆరోపణ చేస్తున్నారో మా నాయకుడు గణేష్ గారితో మీ యొక్క కుటుంబం అందరూ కూడా చాలా మంది లబ్ధి పొంది ఉన్నారు. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తున్నా. మీ అన్నయ్య పీడబ్ల్యూ కాలగట్టు మీద చెట్లు కొట్టేస్తే ఆ లస్కర్ వచ్చి మన పీడబ్ల్యూ డిఈకి ఎస్సీకి కంప్లైంట్ ఇస్తే కేసు పెడతానంటే ఆ కేసుని ఆపింది గణేష్ గారు కదా. అప్పుడు మీ గణేష్ గారు సహాయం చేయలేదా? మీ అన్నయ్య బామర్ది మన పంచాయతీ స్థలాన్ని ఆక్రమించుకుంటే, గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ ఇల్లుని ఆక్రమించుకుని ఇల్లు కడితే ఆ ఇల్లుని తొలగించాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసి వాళ్ళు ఆ సిబ్బంది వచ్చి నీ మీద కేసు పెడతానంటే అది ఆపింది మన గణేష్ గారు కదా. నీ యొక్క అన్నయ్య కొడుకు దొంగతనాల విషయాల్లో మన గ్రామంలో పసుమర్రులో 8 దొంగతనాల విషయాల్లో ఉంటే మాట సాయం చేసేది గణేష్ గారు ఆపలేదా? ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి మీ మీద. ఈ పసుమర్రులో ఎన్ని దొంగతనాలు జరిగినాయో, ఏ దొంగతనంలో మీరున్నారో మీకు తెలుసు. కానీ ఇల్లు తగలబెట్టే విషయంలో తగలబెడతాం కాదు. అది 2 తాటగలు 3 తాటగలు తగలబడిపోతే దాన్ని లాగేసుకుని మీ గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు నాకు ఏదో చేస్తారనే నువ్వు ఆలోచనతో చేసుకున్న పని అది. ఎవరు చేశారనేది నీ అంతవరకు నీకు తెలుసు. కానీ అప్పుడు మీ గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు నీకు కనీసం తాటేకలు గుడిసుకోవడానికి ఎందుకు వెళ్ళా? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో బిగ్ ప్యాలెస్ కట్టుకున్నాడు. మీ నాయకుడు కైలే అనిల్ కుమార్ గారు పామర్లో మినీ ప్యాలెస్ కట్టుకున్నాడు. కనీసం నువ్వు కార్యకర్త కదా. అధికారం ఉన్నప్పుడు మీ ఇల్లు తగిలిపడినప్పుడు నువ్వు కార్యకర్త కానప్పుడు నీ కార్యకర్త కాబట్టి నీకు కనీసం తాడేగా పాకన్నా వేయించరా? ఎందుకు వేయించరా? అప్పుడే తగలబెట్టి మా గణేష్ గారి ద్వారా ఎవరో మనుషులతో తగలబెట్టించారన్నావు. అప్పుడే గణేష్ గారు తగలబెట్టించారన్న సంగతి అప్పుడు ఎందుకు నువ్వు మీ అధికారం ఉన్నప్పుడు మీ పార్టీతో ఎమ్మెల్యే గారితో మీరు కేసు పెట్టి మమ్మల్ని అడిగించరా? ఎందుకండి లేనిపోయిన ఆరోపణలు? వారి మీద ఎందుకండి? ప్రజా సంక్షేమంలో అభివృద్ధి పథంలో నడుపుకుంటూ ప్రజలకు ఉపయోగపడుతూ పనిచేసే వ్యక్తి మా గణేష్ గారు. తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ మీ యొక్క కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని, ఎస్సీ కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం
ప్రాకులాడే వ్యక్తి మీ కళ్యాణ్ అనిల్ కుమార్ గారు. ఆయన వస్తే ఎక్కడ, మా నాయకుడు ఎక్కడ? మీరు చాలా తప్పు రాంగ్ చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం చాలా పొరపాటు చేస్తున్నారు. ఒకటే గుర్తండి, ఎందుకంటే కళ్యాణ్ అనిల్ కుమార్ గారు మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఢిల్లీ కాదు, అమరావతి కాదు, మీరు ఎవరిని తీసుకొస్తారో తీసుకురండి. పసుమర రండి, మా ఎస్సీ కాలనీలో రండి, ఎవరికి అన్యాయం జరిగిందో వాడికి రండి. పరమ రాంగు వాటిని మానుకొని ఇప్పటికైనా తెలుసుకుని నిజ నిజాలు తెలుసుకుని పసుమర రండి, నిజ నిజాలు తెలుసుకోండి. ఎవరు దొంగలో, ఎవరు ఇల్లు తగలబెట్టారో, ఎవరు తగలబెట్టుకున్నారో తెలుసుకోండి, తెలుగు మాట్లాడండి. అంతేగాని గణేష్ గారి మీద మీరు ఆయన మీద రాజకీయ కక్ష సాధింపు కోసం గణేష్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఆపలేక నువ్వు ఈ రకంగా మీరు చేస్తున్నందుకు నాకు మా అందరం చాలా బాధగా ఉంది. మరీ ముఖ్యంగా మీరు ఇళ్ల స్థలాలు తీసుకెళ్లిపోయి మా లేబర్కి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ అందరూ కూడా పామర మండలంలో ప్రతి ఒక్కరికి కూడా పేదోడికి తీసుకెళ్లి ఎక్కడ అడవిలో ఇచ్చావు. ఇది మన ఆంజనేయ సంకుడు ఎరువున ఎక్కడ చాలా అడవిలో ఇచ్చావు. అవి క్యాన్సిల్ చేయించి ముఖ్యమంత్రి గారు కట్టుకుని మా ఎమ్మెల్యే వరద కుమారరాజు గారు ఆధ్వర్యంలో మా గణేష్ గారు, మా యొక్క నాయకుడు గణేష్ గారు పట్టుబట్టుకుని రెడ్డి గారు అందరినీ ఉండి ఈ యొక్క స్థలాన్ని తీసుకొచ్చి నేను నది ఒడ్డున వీళ్ళకి ఇవ్వడానికి సిద్ధం చేసి ఏర్పాటు చేస్తున్నారు. అవి కూడా చూసి నువ్వు ఓడలో పోతున్నావు. ఎందుకంటే ఈ కూడా చేస్తే నా వైసీపీ కార్యకర్తలే వాళ్ళ అనుమతి తిరుగుతున్నారు, నా నాయకులే మెయిన్ నాయకులే వాళ్ళ అనుమతి తిరుగుతున్నారు. ఈ ఇలసరాలు కూడా వాళ్ళు ఇచ్చేస్తే ఇక నాకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. రేపు ఎమ్మెల్యే కూడా నుంచి ఛాన్స్ లేదన్న ఉద్దేశంతో నువ్వు ఈ అక్కుసి ప్రయత్నం చేస్తున్నామని మేము అనుకుంటున్నాం. ఇది చాలా 100% రాంగు. ఈ కార్యక్రమాలను మాత్రం మీరు మానుకోండి. ఏదన్నా ముఖ్యుడిగా ఉంటే ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉంటే ముందు ప్రజల్లోకి మమేకమై రండి, మీ కార్యకర్తలను తీసుకురండి, మీ కార్యకర్తలతో మమేకమండి, ఆ వార్డుల్లో, ఆ ఏరియాలో, ఆ గ్రామాల్లో వాళ్ళకి ఉపయోగపడండి. అంతేగాని లేనిపోయి వదంతలు చేసుకుంటూ నువ్వు ఏమీ చేయలేక అభివృద్ధి చేస్తున్నటువంటి మా నాయకుడైనటువంటి గణేష్ గారిని ఏదో ఒక విధంగా టార్గెట్ చేసి ఆయన్ని కించపరచాలి. అభివృద్ధి పరంగా అట్టగో ఆయన ముందు దూసుకెళ్ళిపోతున్నాడు. నువ్వు ఎట్టగో నీ వల్ల కనీసం నీ వైసీపీ కార్యకర్తలే, నీ వైసీపీ మండల స్థాయి నాయకులే మా గణేష్ గారి చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకంటే ఎక్కడ అభివృద్ధి జరిగితే అక్కడికి వస్తారు ఎవరైనా సరే. నా పాలసీతో వాళ్ళందరూ వచ్చి ఎవరు కావాలో వాళ్ళు పని చేయించుకున్నారు. 5 సంవత్సరాలు మీ చుట్టూ తిరిగితే మీరు చేయనటువంటి పనులు 2 నెలల్లో మా నాయకుడు చేసి పెట్టారు. అందరికీ, నీ కార్యకర్తలకి, నీ నాయకుడికి 2 నెలల్లో చేపట్టి వాళ్ళు మా పార్టీని నమ్మి, మా వరల కుమారరాజు గారిని నమ్మి, మా నాయకుడైనటువంటి మండల నాయకుడైనటువంటి గణేష్ గారిని నమ్మి మా నాయకుడు అమలు తిరగడం జరుగుతుంది. ఇవన్నీ తిరగడం చూసి మెయిన్గా ఇవన్నీ నువ్వు అక్కుసి చేయలేక ఈ యాదంతం అంతా యాగోబ్ అనే కుటుంబానికి తెలియదు. మీరు రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ స్వలంబన కోసం, మీ యొక్క పదవి వ్యామోహం కోసమే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కానీ నువ్వు చేసేది మాత్రం చాలా రాంగు. ఆ పదవి మానుకోండి. మనము ప్రజా సంక్షేమంలో ఉన్నాం, ప్రజా నాయకులుగా ఎదగాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో నేను మీకు ముఖ్యుడిగా చెప్తున్నాను. మీరు అవసరమైతే నేను ఇంకోసారి చెప్తున్నా, పసుమర రండి, మీరు నిజ నిజాలు తెలుసుకోండి, తెలుసుకుని మాట్లాడండి.